గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే అమెరికాతో పాటు అందరికీ నష్టమే. ఈ విధంగా ఇక్కడ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రత్యేక ఇంటర్వ్యూ. అమెరికా అధ్యక్షుడు నూతనంగా ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధంగా ఎగుమతులు దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తుండడం అది అన్ని దేశాలకు నష్టమే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈనాడు ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల దిగుమతులపై టారిఫ్లు పెంచారు. వీటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపుల వరకే ఆగిపోతారా, తదుపరి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. ట్రంప్ చర్యలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయనేది కీలకమే. అయితే అగ్రరాజ్యం ఇతర దేశాలతో వాణిజ్యానికి ససేమిరా అంటూ ఒంటరిగా ముందుకు సాగడం వల్ల అమెరికాతో పాటు అందరికీ నష్టమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు. ఈనాడు ప్రతినిధి ఎంఎల్ నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన విస్పష్టమైన అభిప్రాయాలు వెల్లడించారు. వాస్తవిక పరిస్థితులు ట్రంప్ అంచనా వేస్తున్నట్లుగా కాకుండా ఒకంత భిన్నంగా ఉండవచ్చని దువ్వూరి అంటున్నారు. అమెరికా టారిఫ్లు పెంచడం వల్ల ఇండియాకు మేలే జరుగుతుందని, ఆయా దేశాల నుంచి వాణిజ్యం భారత్కు మరలే అవకాశం ఉందని వివరించారు. టెక్నాలజీ ఆధారంగా నడిచే అమెరికా ఆర్థిక వ్యవస్థ భారతీయ మానవ వనరులపైనే అధికంగా ఆధారపడిందని విశ్లేషించారు. మన దేశంలో ప్రభుత్వం పేర్కొనే వృద్ధి రేటు కన్నా ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుందని, వృద్ధి పేదల వరకు వెళ్ళడం లేదని తెలుస్తుందన్నారు. అంతర్జాతీయంగా దేశీయంగా నెలకొన్న సమస్యలు త్వరలోనే సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాల ఆదాయం ఎక్కువ మందికి చేరితేనే తగిన రీతిలో వ్యయం చేస్తారని ఆయన వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలన్నీ పెంచుతూ అధికోత్పత్తిని సాధించాలని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలని, అలా కాకుండా రూపాయి విలువను పెంచడం తగ్గించడం వంటి మార్పుల ద్వారా పోటీతత్వాన్ని సాధించడం కుదిరే పని కాదన్నారు. ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం పెట్టుబడుల మార్గం నుంచి వినియోగం పెంచే దిశగా వ్యూహాన్ని మార్చుకుందని పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం ద్వారా వ్యయాన్ని పెంచడం, దాంతో ఉత్పత్తి పెరుగుతుందని, ఉద్యోగ కల్పన అధికమవుతుందని, వీటన్నిటి ఫలితంగా వృద్ధి రేటు సుసాధ్యం అవుతుందనేది ప్రభుత్వ వ్యూహమని ఆయన వివరించారు. అయితే కొందరికే పన్ను తగ్గింపు ప్రయోజనాలు దక్కడంతో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు చేకూరే మేలేమిటనే సందేహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 3వ స్థానానికి చేరే అవకాశం ఉన్న సంపన్న దేశంగా మారాలంటే తలసరి ఆదాయం భారీగా పెరగాలన్నారు. విధంగా ఇక్కడ ముఖ్యంగా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు గాను ఈయన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఈనాడు ఇంటర్వ్యూలో తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. వివిధ భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ నిరుపేదలకు కూడా ఆదాయం చేకూరాలి. ఈ విధంగా వాళ్ళ వరకు వెళ్ళడం లేదు, వాళ్ళ వరకు వెళ్తేనే వ్యయం అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా ఖర్చులు పెరుగుతాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాంతోనే తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో అగ్రరాజ్యంగా నిలుస్తుంది భారతదేశం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు గాను భారత్కు మేలు జరిగే అవకాశం ఉంది ముందు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇతర దేశాలన్నీ ఇండియా వైపు మళ్ళీ అవకాశం ఉంది. అదేవిధంగా టెక్నాలజీపై ఆధారపడే అమెరికా మనది భారతీయ మానవ వనరులపై ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈనాడు ఇంటర్వ్యూలో. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం, ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. బయో ఏషియా జీవ వైద్య సదస్సులో 2025 ఈ విధంగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీరాబాబు, ఇంకా ఇతర ఆస్ట్రేలియా గవర్నర్ కూడా ఇందులో కార్యక్రమంలో పాల్గొన్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా దావోస్లో జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటితో వేర్వేరు రంగాల్లో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గత ఏడాది జీవ వైద్య లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాం. దాదాపు 150కి పైగా ప్రాజెక్టుల్లో ఇవి విస్తరించాయి. ORR, RRR మధ్య ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని HICCలో మంగళవారం బయో ఏషియా 2025 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సదస్సుకు దాదాపు
50 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపిక చేసిన 80 స్టార్టప్లను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. బయోఏషియా 2025 సదస్సులో ప్రొఫెసర్ పాట్రిక్ టాన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధరబాబు, ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ గవర్నర్ జనెట్ యంగ్, ఇతర దేశాల గవర్నర్లు కూడా హాజరైనరు. ఈ విధంగా ఇక్కడ బయోఏషియా సదస్సులో ప్రొఫెసర్ పాట్రిక్ టాన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా బయోఏషియా సదస్సు ఇతర దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం, ORR, RRR మధ్య పరిశ్రమలు నెలకొల్పడానికి ఈ విధంగా మంచి వాతావరణం ఉందన్నట్టుగా చెప్పుకోవచ్చు. గ్రామాలను ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం, అక్కడ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా పెట్టుబడులను ఇక్కడ మొన్న జనవరిలో జరిగిన ఇక్కడ ఏసియా సదస్సులో, అక్కడ దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందంటే తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో పేరొందిన ఫార్మా సంస్థలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు చేసే సంస్థలకు ప్రోత్సాహం అందించనున్నాం సీఎం రేవంత్ రెడ్డి. విధంగా ఇక్కడ బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థగా చిరునామాగా హైదరాబాద్ ఉంది. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇక్కడ బయోసైన్సెస్ పలు కంపెనీలకు గాను విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోనే అత్యంత మెరుగైన ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనువైన హైదరాబాద్గా చెప్పుకొచ్చి ప్రదేశంగా చెప్పుకొస్తారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా సంస్థలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు చేసే సంస్థలకు ప్రోత్సాహం అందిస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశోధన సంస్థలకు గాను, కంపెనీలకు గాను ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రంలో ఇక్కడ ప్రోత్సాహం చేస్తున్నాం అన్ని విధాలుగా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 11 సంస్థలు, 5,445 కోట్ల పెట్టుబడులు, కొత్తగా 9,800 ఉద్యోగ అవకాశాలు, బయోఏషియా సదస్సులో ఒప్పందాలు, నేడు ప్రధానితో సీఎం భేటీ. విధంగా ఇక్కడ బయోఏషియా సదస్సులో ఒప్పందాలు, కొత్తగా 9,800 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ విధంగా బయోఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ నేడు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 11 సంస్థలు, 5,445 కోట్ల పెట్టుబడులు ఈ బయోఏషియా సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ నిన్న ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బయోఏషియా సదస్సు పాత అంశాలతో కొత్త నివేదిక, అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం, బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కు చెందిన 10 మందికి పైగా అధికారులను రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి. ఓ IAS అధికారి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 అట్లాస్ పేరిట రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రతి సంవత్సరం నివేదికను రూపొందించడం ఆనవాయితీ. ఆ ప్రకారం ఆ శాఖ ఈ సంవత్సరం రూపొందించిన 184 పేజీల నివేదికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గత వారం ఆవిష్కరించారు. ఆ నివేదికలో రాష్ట్ర భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, ఆర్థిక పరిస్థితి, పాఠశాల విద్య, వాతావరణం, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమలు, సామాజిక భద్రత తదితర రంగాలకు చెందిన అంశాలు డేటా, గ్రాఫిక్స్తో సహా ఉన్నాయి. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, DES, తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, TSDDPSల సంయుక్త భాగస్వామ్యంలో విధంగా అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం బాధ్యులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కు చెందిన 10 మందికి పైగా అధికారులను రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఈ విధంగా ఏదైతే నివేదిక అందజేశారో అందులో ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టుగా చూసుకోవచ్చు. అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం, బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం.
విధంగా జాబ్ నుంచి తొలగిపోవాలన్నట్టు రిలీవ్ చేసి ఈ విధంగా అది దానికి సంబంధించిన పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బట్టి విక్రమార్కకు అందజేసిరో ఈ అట్లాస్ రూపకల్పన దాంట్లో సమగ్ర నివేదిక లేదన్నట్టు ఇక్కడ నిర్లక్ష్యం వహించినట్టుగా ఈ అధికారుల నిర్లక్ష్యం కనిపించినట్టు చూడవచ్చు. దానికి సంబంధించి ఆ ఉద్యోగులను అధికారులను ఉద్యోగాల నుంచి తప్పుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు చూడవచ్చు. భారత తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. హైపర్లూప్ ట్యూబ్ సాకారం అయితే 350 కిలోమీటర్లు అరగంటలోనే విధంగా ఇక్కడ 350 కిలోమీటర్లు ప్రయాణం అరగంటలో జరిగే విధంగా హైపర్లూప్ ట్రైన్ అంటే భూగర్భ భాగం లోపల నుంచి ఇది ట్రైన్ కొనసాగుతుంది. హైపర్లూప్ ట్యూబ్ ద్వారా ఇది ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు చూడవచ్చు. నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్లూప్ ప్రాజెక్టుపై భారత కీలక ముందడుగు వేసింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 కిలోమీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారం అయితే 350 కిలోమీటర్ల దూరంలోనే గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఈ భవిష్యత్ తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు అందించింది. మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఇది కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే 2 విడతల్లో $20 లక్షల గ్రాంట్ను మద్రాస్ ఐఐటికి ఇచ్చాం. ఈ ప్రాజెక్టును మరింత ముందడుకు తీసుకెళ్లడానికి మరో $10 లక్షల ఇవ్వనున్నాం అని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ విధంగా ఇక్కడ రైల్వే శాఖ కొత్త విమాన ప్రయాణం ఎంత స్పీడ్తో ఉంటుందో అదే స్పీడ్తో నేలపై ఇక్కడ ట్రైన్ సౌకర్యం కల్పిస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దానికి సంబంధించిన వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా త్వరలోనే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు కూడా మంజూరు చేసినట్టుగా చూడవచ్చు. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం చేసే అవకాశం ఉన్నట్టు చూడవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా? సీఎంకు బండి సంజయ్ సవాల్. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం అంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇండియా గెలవాలనుకుంటే భాజపా అభ్యర్థులకు, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్లకు ఓటేయాలంటూ పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ దిగజారుడు మాటలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్గా భావిస్తున్నాడు, ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈ విధంగా ఈ కాంగ్రెస్ను పాకిస్తాన్తో పోల్చుతూ ఈ విధంగా పాకిస్తాన్కు ఇండియాకు మ్యాచ్ జరగబోతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటారా అంటే ఇక్కడ మాపై విజయం సాధిస్తారు, గెలిచే దమ్ముందా అన్నట్టుగా ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పుకొస్తున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా సీఎంకు బండి సంజయ్ సవాల్. మాది ఇండియా టీం, మీది పాకిస్తాన్ టీం, మాతో గెలవగలుగుతారా అన్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థులను గెలిపించుకోండి కావాలంటే మీరు మాట్లాడే పనితీరును మాటల్ని బట్టి 14 నెలల్లో మీరు ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొస్తున్నారు కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థులను గెలిపించుకోండి మీరు అనుకుంటే అన్నట్టుగా ఈ విధంగా సవాల్ విసిరినట్టు చూడొచ్చు బండి సంజయ్. ఆ 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకం. అక్కడ 70% బురద, 30% నీటితో క్లిష్టమైన పరిస్థితి. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు. భారీ బండరాళ్ళు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు. ఇక్కడ ఇంకా సొరంగంలో వాళ్ళ నుంచి టన్నెల్ నుంచి బయటికి తీసుకురాలేదు. శ్రీశైలం ఎడమ కాల్వ, అందులో మరమ్మతులు చేయడానికి వెళ్ళిన సిబ్బంది, అందులో 8 మంది చిక్కుకున్నారు. ఈ విధంగా ఇంకా అందులోనే ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి ఎలా ఉందో కూడా పరిస్థితి ఇంకా తెలియలేదు. వాళ్ళ ఆచూకీ కూడా ఏమాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు అన్నట్టుగా చూడవచ్చు. ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి మంగళవారం 34 మందితో కూడిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్ళింది. తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు అంచనా వేసింది. పైకప్పు కూలిన చోట 70% బురద, 30% నీళ్లు ఉండడంతో అక్కడ అడుగు వేయడానికి వీలు లేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. నీటికన్నా బురద శాతం ఎక్కువగా ఉంటే అందులో చేతులు కాళ్ళను కూడా కదిలించలేరని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్జీఆర్ఐ
జిఎస్ఐల సహకారంతో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ఎస్ఎల్బిసి టన్నెల్లో ఘటనా స్థలానికి వెళ్తున్న సహాయక బృందాలు సొరంగంలో ఆపరేషన్ మార్కోస్ ఈ విధంగా అక్కడ నీటి శాతం కంటే బురద శాతం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ అడుగు వేస్తే మళ్ళీ ఇంకా అడుగు తీయలేని పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అక్కడ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందులో ఇక్కడ రెస్క్యూ టీము, ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వాళ్ళని ఆచూకు తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం లేదన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. దీన్ని బట్టి ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీఐ ఎందుకు స్పందించడం లేదు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై బహిరంగంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్పై మాట మారిపోయిందా అని ప్రశ్న. ఇటీవల మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి చేత 90 కోట్లు ఖర్చు పెట్టించారని, వీటిని ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీకి చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగా చెబుతుంటే ఈడీ, సిబిఐ, ఐటీ, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆయా సంస్థలు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్న జీవన్ రెడ్డి చేత 90 కోట్లు ఖర్చు పెట్టించారని, వీటిని ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీకి చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగానే చెప్తుంటే ఈ విధంగా 90 కోట్లు ఎమ్మెల్సీ అభ్యర్థి చేత ఖర్చు పెట్టారు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ అభ్యర్థి చేత ఈ విధంగా ఎందుకు ఈడీ, సిబిఐ ప్రశ్నించడం లేదు, వాళ్ళపై ఎంక్వైరీ చేయడం లేదన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇది సుమోటో కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు సిబిఐ, ఈడీ అధికారులకు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు. 9-10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ ఇతర బోర్డులు అమలు చేయాలి రాష్ట్ర సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలో పాఠశాలలో 9-10 తరగతుల్లోనూ తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 1-10 తరగతుల వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాష తెలుగును విధిగా బోధించాలని ఈ విధంగా ఇక్కడ అసలు తెలుగు సబ్జెక్టే లేదంట ఈ సిబిఎస్ఈ పాఠశాలలో. సెంట్రల్ బోర్డు ఏదైతే పేరుతోటి నిర్వహిస్తున్నారో తరగతులు, ఈ విధంగా పాఠశాలలు వాళ్ళలో తెలుగు సబ్జెక్ట్ పూర్తిగా లేదు. ఈ విధంగా తప్పనిసరిగా తెలుగు సబ్జెక్ట్ను బోధించాలన్నట్టుగా ఇక్కడ నిబంధన తీసుకొచ్చినట్టు చూసుకోవచ్చు. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ ఇతర బోర్డులు అమలు చేయాలి రాష్ట్ర సర్కార్ నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చూడవచ్చు. హరిహర మహాదేవ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామి దర్శనానికి దాదాపు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసులు, తితిదే తరపున డిప్యూటీ ఈవో లోకనాథం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈనాడు సిరిసిల్ల, న్యూస్ టుడే వేములవాడ. ఈ విధంగా హరిహర మహాదేవ ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి దక్షిణ కాశీగా పేరొందిన ఈ దేవాలయం కూడా భక్తులు మహాశివరాత్రి పేరిట నిన్నటి నుంచే అధిక సంఖ్యలో హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మహాశివరాత్రి భాగంగా విధంగా ఇక్కడ ఈరోజు ఉపవాసాలు ఇక్కడ నిర్వహిస్తారు. అక్కడ పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా అమ్మ ఒడిని చూడని వారు అంగట్లో సరికయ్యారు. పసి కందులను విక్రయిస్తున్న ముఠా గుట్టినట్టు గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు. 11 మంది అరెస్టు, 4 చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు. విధంగా ఇక్కడ గుజరాత్ నుంచి పిల్లలను ఏదైతే కిడ్నాప్ చేసి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నారో ఆ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పసి కందులను అమ్మ లాలన చూడకముందే వాళ్ళను ఇక్కడ ఏ విధంగానో మరి కిడ్నాప్ చేసి ఇక్కడ హైదరాబాద్లో విక్రయిస్తారు. ఇంకా ఇతర ప్రదేశాల్లో కూడా చూడొచ్చు. మనకు వార్త ప్రకారం హైదరాబాద్లో విక్రయిస్తారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో 2 లక్షలకు 5 లక్షలకు ఇట్లా అమ్మేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చి రోజులు కూడా కాలేదు ఆ పసికందులు అంగడి సరికయ్యారు. తల్లి ఒడిలో
పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి దళారులు అమ్మేస్తున్నారు. 4-5 రోజుల వయసు కూడా నిండని పిల్లలను గుజరాత్ నుంచి రైళ్లలో తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. పిల్లల్ని విక్రయించడంలో దళారులుగా వ్యవహరించిన 6, కొనుగోలు చేసిన 5, మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. అక్రమంగా తరలించిన 4 చిన్నారుల్లో 3 తెలంగాణలో, 1 ఏపీలో విక్రయించినట్లు గుర్తించారు. ముఠాలోని కీలక సూత్రధారి ఆమె సహాయకుడు పరారిలో ఉన్నారు. పోలీసులు 4 చిన్నారులను రక్షించి రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసి అధికారులకు అప్పగించారు. మల్కాజ్గిరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ జానయ్య, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, డీసీపీ రమణారెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంగళవారం హైదరాబాద్లో వివరాలను వెల్లడించారు. ఫేస్బుక్లో వెతికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సురారానికి చెందిన కోలా కృష్ణవేణి 26కి 2016లో వివాహమైన పిల్లలు లేక భర్త విడాకులు ఇచ్చాడు. ఈ విధంగా ఫేస్బుక్లో వెతికి వాళ్ళకు పిల్లల్ని అమ్ముకుంటున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళని వెతికి మరి వీళ్ళు పట్టుకొని వాళ్ళకి అమ్మేస్తున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కిడ్నాప్ ముఠా అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలనే వార్త మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ రోజులు గడవని పిల్లల్ని ఇక్కడ పుట్టిన వెంటనే ఏ విధంగా కిడ్నాప్ చేస్తారో కూడా తెలియదు. మరి ఈ ముఠా ఇంకా ఎంత పెద్ద ముఠా ఉందో, ఎన్ని రకాలుగా ఉన్నారో అనేది మనం చూడవచ్చు దీన్ని బట్టి చూస్తే. ఎఫ్సెట్ దరఖాస్తుల స్వీకరణ 1కి వాయిదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.